అందరికీ నమస్కారం. అతిపెద్ద వ్యవసాయాధారిత దేశం భారతదేశం. ప్రపంచానికే అన్నపూర్ణగా నిలుస్తున్న దేశం భారతదేశం. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో రైతులు ముఖ్యంగా సంక్రాంతి పండుగను చాలా అత్యంత వైభవంగా చేసుకుంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలన్నీ ఈ సంక్రాంతి పండుగలోనే మనం చూస్తా ఉంటాం. ఎన్ని రకాల ఆటలు, పాటలు, వంటలు అన్ని రకాలుగా ఆ మహిళలకు ముగ్గులు, గొబ్బిళ్ళు, కోడిపందాలు చాలా బాగా అంత సంస్కృతి, సంప్రదాయాలన్నీ ఈ పండుగలో మేళవించి ఉంటాయి. అయితే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి తన పయనం మార్చుకున్నప్పుడు మకర సంక్రాంతి అంటే మంచి, కాంతి అంటే కిరణాలు, మంచి కిరణాలు భూమికి అందించి మంచి పంటలు, పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉండాలని ఆశిస్తూ రైతులందరూ చాలా గొప్పగా ఈ పండగ చేసుకుంటారు. మనందరికీ తెలిసిందే. మొదటి రోజు భోగి పండగ. పొద్దున్నే ఉదయం భోగి మంటలతో స్టార్ట్ అవుతుంది. ఇంట్లోని పాత వస్తువులతో పాటు చెడు ఆలోచనలు గూడా భోగి మంటల్లో వేసి, మండించి ఈ చలిని ఆ వేడితో చలి కాసుకుంటారు. భోగి మంటల తర్వాత భోగి పొంగళ్ళు పెడతారు. ఆ మంటలు ఆరిన తర్వాత అదే పొయ్యి మీద పెద్ద పెద్ద తపాలాలతో భోగి ఆహ్, ఆహ్, స పొంగళ్ళు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఈ పండగకి మాత్రం సహపంక్తి భోజనాలకి సహకుటుంబ సపరివార సమేతంగా ఒకే చోట చేసుకుంటారు కాబట్టి రైతులందరూ కుటుంబ సభ్యులందరినీ ఇంటికి ఆహ్వానించి చుట్టాలని, పక్కాల్ని, స్నేహితుల్ని కూడా ఆహ్వానించి ఇంటికి భోజనాలకి పిలుచుకొని 3 రోజులు కలిసి సరదాగా చేసుకుంటారు ఈ పండగ. రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. పొలాల్లో పంటలన్నీ ఇంటికి దిగుబడి వచ్చి సంతోషంగా ఉండే సమయం కాబట్టి సాయంత్రం చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. ఇంట్లో ఉన్న చిన్నారులందరికీ కలిపి పిల్లలు చక్కగా అభివృద్ధి చెందాలని, పిల్లలు ఆరోగ్యంతో బాగుండాలని చెప్పి భోగి పళ్ళల్లో రేగిపళ్ళు, శనగలు అన్నీ కలిపి చెరుకు గడలు కలిపి పోసి ఇంటిల్లిపాది పిల్లలకి అక్షంతలేసి సరదాగా ఉండటానికి చేసే భోగి పళ్ళ వేడుక. అందులో రేగిపళ్ళు వైటమిన్ సి చాలా రిచ్. పిల్లలు తిన్నా, పెద్దలు తిన్నా బాగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ప్రతి పండక్కి, ప్రతి సంప్రదాయానికి వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంది. భారతీయ తత్వంలో, భారతీయ వైద్య విధానంలో గొప్పతనం ఇదే. భారతీయ ఆహారంలో గూడా, సంప్రదాయ వంటకాల్లో గూడా చాలా ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకని మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పాటించడం చాలా గొప్ప విషయం. రెండో రోజు సంక్రాంతి పండగ, పెద్దల పండగ. ఇంట్లో అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి, ఇంట్లో పెద్దలు ఎవరైతే కాలం చేశారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ, అలా వాళ్ళందరికీ కొంచెం తర్పణాలు ఇచ్చుకుంటూ, బ్రాహ్మణులకి గూడా తర్పణాలు ఇచ్చుకుంటూ, అందరూ కలిసి పెద్దల్ని స్మరించుకుంటూ భోజనాలు పెట్టుకొని, అలాగే సంక్రాంతి లక్ష్మికి పూజ చేసుకొని, సంతోషంగా సరదాగా సంక్రాంతి పండగ గడిపేస్తారు. సంక్రాంతి భోజనాలు. మూడో రోజు కనుమ ఇంట్లో ఉన్న పశుపక్షాదులందరికీ వాళ్ళు పూజలు చేసుకొని, యంత్రాలకి అన్నిటికీ పూజలు చేసుకొని, కనుమ రోజు ఇంట్లో సహపంక్తి భోజనాలు. నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్ గట్టిగా పెట్టుకుంటారు ఆ రోజు. కోడిపందాల ఆటలు సరదాగా రైతులు ఇంట్లో పెంచుకున్న కోళ్ళతో బాగా సరదాగా ఎంజాయ్ చేస్తారు. అది ఇంక ఇప్పుడు విపరీత పోకళ్ళు కూడా వచ్చేసినాయి. కోడిపందాలు ఇక్కడ మన గుంటూరు, కృష్ణా జిల్లాలో కంటే కృష్ణా జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున చేస్తారు. వాటి కోసం కోళ్లను తర్ఫీదిస్తారు. కోళ్ళకి చాలా సంవత్సరాలు నుంచి జరుగుతున్న ఈ మన సంప్రదాయపు క్రీడ కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహిస్తారు. కనుమ రోజు ఎవరు ఎక్కడికి వెళ్లకుండా రిలాక్స్ అవుతారు ఇంట్లోనే. జస్ట్ రిలాక్స్ ఎట్ హోమ్. జస్ట్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట సహపంక్తి భోజనాలు చేసి రిలాక్స్ అయ్యి ఇంట్లో మంచి చెడులు మాట్లాడుకొని, అంటే ఫ్యామిలీ టైం లాగా ఇంత సరదాగా చేసుకున్న ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా ఛానల్ వీక్షిస్తున్న అందరికీ, నా సోదరీమణులందరికీ నా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. Thank you dear all. Please like, share and subscribe my channel. Itlu me Kalpana Sangam. Thank you.